మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరం నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి నేటి దినమందు నిర్గమాకాండము 26వ అధ్యాయమును మనం ఏం చేస్తున్నాం, ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కనుక 26వ అధ్యాయంలో 37 వచనాలు ఉన్నాయి. ఈ 37 వచనాల్లో ఈరోజు ఉన్నటువంటిది ప్రత్యక్షపు గుడారం యొక్క పని. ప్రత్యక్షపు గుడారం యొక్క పని ఏంట పని అంటే, ప్రత్యక్ష గుడారానికి ఎలాంటి వస్తువులు అవసరము, ఎలాంటి కర్టన్స్ అవసరము, ఎలాంటి పై కప్పు అవసరము, ఎలాగ చుట్టూ కూడా మరి వాటిని వేయటానికి ఏమేమి అవసరమో ఈరోజు మరి మనకి దేవుడు తన గ్రంథమందు రాయించి తెలియపరుస్తూ ఉన్నారు. కనుక మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలను. ఎన్ని తెరలు అంటండి? 10 తెరలు. నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలను. కెరూబులు అనేవి ఉండాలి. ఆ చిత్రకారుని పని చేసి 10 తెరలతో ఒక ప్రత్యక్షపు గుడారం అనేది చేయబడవలను. గనుక ఇంకా చూస్తే ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. పొడుగు గుర్తుపెట్టుకుని ఎంత అండి? 28 మూరలు. పొడవు ఎంత ఉండాలి? 28 మూరలు పొడవు ఉంటే వెడల్పు ఎంత ఉండాలి? 4 మూరలు ఉండాలి. ఆ తెరలన్నిటికీ ఒకే కొలత ఉండాలి. తెరలన్నిటికీ ఏముండాలండి? ఒకే కొలత ఉండాలి. అయితే 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలను. కోర్పడం అంటే ఏంటంటే కలపవలను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలను. కనుక 5 మొత్తం ఎంత అయ్యాయండి? 10. కనుక ఇప్పుడు ఒక్కోటి 28 పొడవు ఉండి 4 వెడల్పు ఉంటే 4 × 5 ఎంత అవుతుంది? ఎంతండి? 20 మూరలు. 20 మూరలు పొడవు. 20 మూరలు పొడవు. 20 మూరలు పొడవు. ఇప్పుడు 28 ఎందుకు అంటే, 20 మూరలు పై ఎత్తు అయితే ఇంక 8 మూరలు ఎక్కడికి వస్తుంది? పై కప్పు ఉంటుంది. అలాగా ఏర్పాటు చేసి ఇప్పుడు ఎంత అవుతుంది? 20 ఇది కూడా 20, ఇది 20, ఇది 20. ఒకే స్క్వేర్ టైప్లో ఒక బాక్స్ లాగా, రైలు పెట్టేలాగా ఏం చేస్తుంది? ప్రత్యక్ష గుడారం అనేది వస్తుంది. అలాగే అన్నిటికి కూడా గ్యాప్ లేకుండా ఒకదానితో ఒకటి ఏం చేయాలి? కోర్పాలి. తెరలు కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలను. 2 కూర్పునందులి వెలుపలి తెర చివరను అట్లు చేయవలను. కనుక కూర్పు అంటే మామూలుగా నీలి నూలుతో ఏం చేయాలి? ఒక రింగ్స్ లాగా చేసి దానికి దీనికి బటన్స్ గుండీల్లో పెట్టి ఏం చేయాలా? కలపాలి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నారు. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానికొకటి తగులుకున్నట్లు ఆ 2వ కూర్పునందులి తెర అంచున 50 కొలుకులను చేయవలను. ఒకవైపు 50, ఇంకోవైపు 50. మరియు 50 బంగారు గుండీలు చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానికి ఒకటి ఏం చేయాలి? కోర్పవలను. అది ఒకటే మందిరమగును. ఒకటే మందిరము అగును. మరియు మందిరం పైన గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలను. 11 తెరలు చేయాలంటండి. ముందు ఈ 10 తెరలేమో దేనికోసం? ఇటువైపుకి అటువైపుకి ఉండడానికి. ఇకపోతే మరియు మందిరము పైన గుడారముక మేక వెంట్రుకలు తెరలు చేయవలను. 11 తెరలను చేయాలి. పైన ఎక్కడండి? టాప్ అన్నమాట. పై కప్పుకి ఎన్ని తెరలు అన్నారు? 11 తెరలు. ఒకసారి చూద్దాం. వాటికి ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు, 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను, 6 తెరలు ఒకటిగాను ఒకదానికొకటి కోర్పవలను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలను. తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50
కొలుకులను, రెండవ కూర్పునందు తెర అంచున 50 కొలుకులను చేయవలను. ఇప్పుడు ఏదైతే 11 చెప్పారు కదా, 11ది ముందుకు వేయడానికి అనమాట. ఒకటి దేనికి చెప్పండి, ఫ్రంట్ కోసం అనమాట. పైన ఉన్న భాగం ఏం చేస్తారు, ఫ్రంట్ కూడా పెట్టడానికి దేవుడు 11 అని చెప్పారు. వాటికి 50 ఏం చేయాలా, మళ్ళీ గుండీలు కూడా చేయాలన్నమాట. కనుక అలాగే ఆ గుడారపు తెరలలో మిగిలిన వేలాడు భాగము అనగా మిగిలిన సగం తెర మందిరము వెనక పక్క మీద వేలాడవలను. అంటే ఏదైతే మిగిలిపోయిందో దాన్ని కూడా ఏం చేయండి, ఒకటి వెనక పక్క, ఇంకోటి ముందు పక్క ఏం చేయాలి, వేలాడదీయాలి. కనుక మందిరం వెనుక పక్క వేలాడవలను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ పక్కను ఒక మోరయు ఆ పక్కను ఒక మోరయు మందిరమును కప్పుటకు ఈ పక్కను ఆ పక్కను దాని పక్కల మీద వేలాడవలను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లపై కప్పును, దాని మీదుగా సముద్ర వత్సల తోళ్లపై కప్పును వేయవలను. మీద ఏ వేయాలంటే ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళ తోళ్ళు, అలాగే పై కప్పును దాని మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పై కప్పును ఏం చేయాలా, కప్పవలను. మరియు మందిరమునకు తుమ్మకరతో నిలువ పలకలు చేయవలను. పలక పొడుగు ప్రతి మూరలో పలక వెడల్పు 3.5 ఉండవలను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరైన 2 కుసులు ఉండవలను. అట్లు మందిరపు పలకలన్నింటినీ చేసి పెట్టవలను. 20 పలకలను కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలను. మరియు ఒక్కొక్క పలక మీద దాని 2 కుసులను, దేవుడు 2 దిమ్మలను, ఆ 20 పలకల కింద 40 వెండి దిమ్మలను చేయవలను. మందిరపు రెండవ పక్కన అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక కింద 2 దిమ్మలు, 20 పలకలను, వాటి 10 వెండి దిమ్మలు ఉండవలను. పడమటి తట్టు మందిరం యొక్క వెనుక పక్కకు 6 పలకలు చేయవలను. మరియు ఆ వెనుక పక్కన మందిరం యొక్క మూలలు 2 పలకలను చేయవలను. అవి అడుగున కూర్చబడి శిఖరముగా మొదటి ఉంగరము దనుక ఒకదానికొకటి అతికింపబడవలను. అట్లు ఆ రెండింటినీ ఉండవలను. అవి 2 మూలలకు ఉండవలను. పలకలు 8, వాటి వెండి దెమ్మలు 16. ఒక్కొక్క పలక కింద 2 దెమ్మలు ఉండవలను. తుమ్మకరతో అడ్డకర్రలను చేయవలను. మందిరం యొక్క ఒక పక్క పలకలను 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండవ పక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరపు యొక్క పక్క పలకలకు 5 అడ్డకర్రలు ఉండవలను. ఆ పలకల మధ్య నడిమి ఆ అడ్డకర్ర ఈ కొన నుండి ఆ కొస వరకు చేరి ఉండవలను. ఆ పలకలకు బంగారు రేఖ పొదిగించి వాటి అడ్డకర్రలు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేఖను పొదిగింపవలను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమునకు నిలబెట్టవలను. మరియు నీవు నీల దోమ రక్తవర్ణములు ఒక అడ్డతెరను పేరిన సన్న నారతో చేయవలను. అది చిత్రకారుని పనిని కెరూబులు గలదిగా చేయవలను. తుమ్మకరతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభములు దాని వేయవలను. దాని పంక్తులు బంగారు, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరలు ఆ కొలుకుల కింద తగిలించి సాక్ష్యపు మందసం అడ్డతెరలో తేవలను. ఆ అడ్డకర పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం వేరు చేయవలను. అతి పరిశుద్ధ స్థలం సాక్ష్య మందసం మీద కరుణాపీఠం ఉంచవలను. అడ్డతెర వెలుపల బలను, ఆ బల్ల యొద్దకు దక్షిణ వెలుపల ఉన్న మందిరం యొక్క ఉత్తర దిక్కు దీపవృక్షను ఉంచవలను. మరియు నీల దోమల రక్తవర్ణముగా పేనిన సన్న నారతో చిత్రకారపైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలను. ఆ తెర 5 స్తంభములను తుమ్మకరతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను. వాటి వంపులు బంగారు, వాటికి 5 ఎత్తడి దెమ్మలు పోతపోయవలను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఇదంతా కూడా ఏంటంటే 26 అధ్యాయం నుంచి మనకు బుర్ర తిరిగిపోయేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ రాయబడ్డా ఉంటాయి. కనుక ఆ లెక్కలు చెప్తుంటే ఏమవుద్ది, ఎలా ఉంటుంది చెప్పండి, గుర్తుంటుంది ఎవరికైనా? ఆ చెప్పినన్నీ కూడా మోషే గారు మరి ఎలా ముసలోడు ఎలాగన్నాడో కానీ చాలా జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఏం చేశారు, 1కి 10 సార్లు దేవుడు చెప్పి చూపించాడట అతనికి ఇలాగా ఉంటుందని. ఆ చూపించినట్టుగా నువ్వేం చేయాలా, ఆ రూపురేఖలు రావాలా. దాని తేడా వచ్చిందంటే మరి నీ పని అనేది అయిపోద్ది అన్నమాట. ప్రత్యక్ష గుడారంగా దేవుడు ఏం చెప్పాడో అదే కరెక్ట్గా చేయాలి. స్క్వేర్ టైప్లో ఒక బాక్స్. ఇప్పుడు ఇదే ప్రత్యక్ష గుడారం అనుకుందాం.
ఇటువైపు అటువైపు ఏం చేశారు, వెనక పక్క మనకు చెప్తే కదా బాక్స్ లాగా వచ్చుద్ది. బాక్స్ లాగా వస్తుంది. ఇది అక్కడ ఏంటంటే స్లాబ్ వేయడానికో లేకపోతే కర్రలతో టెంట్ వేయడానికో సెట్టింగ్ అనేది లేదు. తుమ్మకర్రతో ఏది చేయాలో దానికి మళ్ళీ బంగారం పొదిగించి మళ్ళీ ఇత్తడి ఎక్కడ పెట్టాలో ఏం పెట్టాలో అన్నీ కూడా పెట్టి సరిగ్గా ఏం చేయాలా, సముద్ర వత్సల తోళ్ళు, ఇంకేం తోళ్ళు ఉంటాయండి, పొట్టేళ్ళు, ఎర్ర పొట్టేలు తోళ్ళు అన్నమాట. తోలు తాలూకు అన్నీ కూడా పైన వేయాలి. మరి దేవుడికి ఎలాగ వాటి తోళ్ళు ఇష్టమైందో నాకైతే తెలియదు. కానీ మనం మనిషి అంటే ఒక జంతువు చంపిన తర్వాత దాని చర్మాన్ని ఏం చేస్తాం, కంపు కొడుతుందా లేదా? అది బాగా ఎండబెట్టాలి. దాన్ని ఏం చేయాలి చెప్పండి, బాగా మనం స్వెటర్ చేసుకుని బాగానే వేసుకుంటాం. కానీ అది ఏం చేస్తుంటాం, స్వెటర్ బాగానే ఉంటుంది మనకి ఎప్పుడు చలికాలంలోని. అది మీరు ఎండాకాలంలో వేయండి, అదే స్వెటర్ ఎలా ఉంటుంది, కంపు కొడుతుంది అన్నమాట, చెమట కంపు కొట్టుద్ది. అలాంటిది సముద్ర వత్సల తోలు తీసుకొచ్చి ఎర్రపొట్టేలు తోలుతో ఏం చేయాలా, మళ్ళీ అదంతా కూడా కప్పమంటున్నాడు దేవుడు. పైన కప్పి వాటిని మళ్ళీ ఎంత చక్కగా వాళ్ళు డిజైన్ చేయమంటున్నారంటే మళ్ళీ చిత్రకారుని పని ఉండాలన్నమాట. మళ్ళీ ఏముండాలి చెప్పండి, చిత్రకారుని పని కెరూబులు ఖచ్చితంగా ఉండాలి. కెరూబులు మాత్రం ఉండాలి, కెరూబులు చెయ్యాలి. కెరూబులు అంటే దేవదూతల యొక్క రూపం అనేది వాటి మీద రావాలి. కనుక ఈ రకంగా దేవుడు చెప్తున్నటువంటి మెజర్మెంటు, దేవుడు చెప్పినటువంటి సిస్టము, మళ్ళీ అన్ని ఆ ప్రత్యక్ష గుడారం మరి చేసిన తర్వాత మరి దాన్ని ఎలా తీసుకెళ్తారు, ఒక దగ్గర ఉండిపోదు కదా. ప్రత్యక్ష గుడారం కింద ఏం పెడతారు, చక్రాలు పెట్టి, సరే చక్రాలు పెట్టేది అంత బాగానే ఉంది, మరి చుట్టూ ప్రహరీ ఎందుకు చేయించడం? మళ్ళీ ఆయన చుట్టూ ఏముంటుంది చెప్పండి, మరి ప్రహరీ ఉంటుంది. మరి అక్కడ ఉన్నంత వరకు దేవుడు ఆ టయానికి అక్కడ దిగొచ్చి వాళ్ళతో ఏం చేశారు, మాట్లాడడానికి మనకి అనేది వెసులుబాటు అక్కడ కలుగుతూ ఉంది. కనుక మెయిన్గా మనం చూస్తూ ఉంటే దేవుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి దిగొచ్చి ఇజ్రాయెల్ ప్రజలైన వారితో మాట్లాడడానికి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని ప్రత్యక్షపు గుడారం, దాన్ని ఏమన్నా చెప్పండి, ప్రత్యక్షపు గుడారం అంటే దేవుడు ప్రత్యక్షమయ్యేటువంటి గుడారం. అంటే దేవునికి ఒక గుడారం, దేవునికి ఒక గుడారం. మనుషులందరూ కూడా గుడారాల్లో నివసిస్తున్నారు, కానీ మనుషులు ఉండే గుడారాల్లో ఎవరు నివసిస్తారు, దేవుడు. ఆయన కోసం ప్రత్యేకంగా ఆయన చెప్పినట్టుగా ఏం చేయాలా, ఒక గుడారం చేసి ఆ గుడారం లోపల ఏముండాలి, అతి పరిశుద్ధ స్థలమని, పరిశుద్ధ స్థలమని, అలాగే ఆవరణమని, మళ్ళీ దానికి తర్వాత ఇంకా మనుషులు నిలబడడానికి చుట్టూ ప్లేస్ అని, ఇలాగ అన్ని మేరలు దేవుడు ఏర్పాటు చేసి అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు దిగి రావటము, దేవుడు మాట్లాడటము అనేది మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ ప్రత్యక్ష గుడారమే ఈరోజు మందిరాలకి కట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని చూసుకునే కదా ఇవన్నీ చర్చిలు కడుతున్నాం. ఇప్పుడు మన అందరికీ ఏం కనిపిస్తుంది, అక్కడ ఏం కనిపిస్తుంది, బలిపీఠం అనేది కనిపిస్తుంది. అంటే అక్కడ దేవుని యొక్క మందసం ఉండేటువంటి స్థానం అది. దాని మీద బైబిల్ పెడుతున్నామా లేదా మనం? అప్పుడు పలకలు ఉండే, ధర్మశాస్త్రం మాత్రం ఉంది. ఇప్పుడు ఏముంది మన దగ్గర, బైబిల్ కనిపిస్తూ ఉంది. అలాగే అది స్క్వేర్ రూట్లో మనం ఏం చేస్తాం, చేయడం జరిగింది. అప్పుడు బైబిల్ లోపల పెట్టాలి, పలకలు లోపల ఉండేవి, ఇప్పుడు బయట ఉన్నాయన్నమాట. అలాగే మన డెకరేషన్ కోసం ఏం పెట్టుకున్నాం, పూల కుచ్చాలు రెండు ఏం చేస్తాం, అటు ఇటు పెట్టుకున్నాం. ఎందుకంటే నీట్గా కనిపించిన మధ్యలో ఏం పెట్టాం, సిలువ పెట్టాం. సిలువ ఏంటంటే యేసుప్రభువు వారు వచ్చి సిలువ ద్వారా మనకి ఏం చేశారు, పాపం నుండి విమోచనకు గుర్తుగా ఒక సింబాలిక్గా పెట్టుకున్నాం తప్ప అది విగ్రహారాధన అయితే కాదు. దానికి ఏం దండేసి దండం పెడుతున్నాం ఏంటి, లేదంటే అగరత్తి పొలగా వెలిగిస్తున్నామా, ఆరతి ఏమైనా ఇస్తున్నామా మీ అందరికీ? లేదు, అది జస్ట్ సింబాలిక్గా సిలువ. ఎందుకంటే క్రాస్ అనేది యేసుప్రభువు వారు రక్షణకు సదృశ్యంగా, పాపానికి విరుగుడుగా ఆ యొక్క సిలువ అనేది దేవుడు మన అందరి కొరకు ఆయన పాప భారాన్ని, శాప భారాన్ని, వ్యాధి భారాన్ని మోసారు కనుక సిలువ ద్వారా ఆ సిలువ అనేది శ్రమలకు గుర్తుగా, శ్రమల విమోచనగా, పాపానికి విమోచనగా గుర్తుగా ఉంది కనుక సింబాలిక్గా ఏం పెట్టుకున్నాం, అక్కడ సిలువ పెట్టుకున్నాం. అంతేగాని ఏ బొమ్మలు గట్ర ఏమి మనము పెట్టల, ఫోటోలు గట్ర మనము పెట్టల. చాలామంది మరి క్రైస్తవులైన వారిలో ఇతరులైన వారు విమర్శిస్తూ ఉంటారు ఏంటంటే, మరి మీరు విగ్రహారాధన చేయకూడదు అని చెప్పి మరి మీ దేవత మా దేవతల్లాగా మీరు కూడా ఏం చేస్తున్నారు. మరి రోమన్ క్యాథలిక్ చర్చిలో అయితే మొత్తం అన్ని ఫోటోలతోని ఏం చేస్తారు, అలాగే మేరీమాత గుడిలాగా ఒక కొండ కట్టి కొండ మీద మేరీమాతను ఎక్కించి అక్కడ ఏం చేస్తారు, బాబుని అంటే చిన్నపిల్లవాడిని యేసుప్రభువుని పట్టుకున్నట్టుగా
ఆ యొక్క ఫోటోలు పెడతా ఉంటారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మరి యేసు ప్రభువారి తల్లిని చూపించడానికి, కుమారుని చూపించడానికి సింబాలిక్‌గా ఒక విగ్రహాన్ని చేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. కానీ దాన్ని మొక్కకూడదు. కానీ ఈ దినాల్లో మనుషులు ఏమైతారు, అక్కడికెళ్ళి క్యాండిల్ పెడతారు. అక్కడికెళ్ళి మోకరించి ఏం చేస్తారు, అమ్మా మేరీ మాత ఏం చెయ్యి, కరుణించి ఈ యేసు తండ్రికి ఏం చేయము, మా కోసం ప్రార్థన చెయ్యి అని చెప్తారు. ఇది రాంగ్. ఆవిడ ఎక్కడో ఒక సందర్భంలో చెప్పింది, ఆయన మీతో చెప్పినది చేయండి అని. ఇప్పుడు మేరీ మాత చెప్తే మేరీ మాత ఎవరు చెప్తుంది, యేసయ్య చెప్తుందని ఒక తీసేసుకున్నారు. ఏం తీసుకున్నారు, ఒక గట్టిగా నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఏదో ఒక చిన్న వచనం దొరికిందనమాట. ఏం చేశారు, అబ్బా తండ్రిని మొరపెట్టుకోవడానికి యేసు ప్రభువారిని డైరెక్ట్గా అడగొచ్చు అన్నారా. మీడియేటర్ ఎవరు ఉన్నారండి, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే అన్నాడు బైబిల్లో. కానీ మధ్యవర్తి మరియమ్మ ఉంటుందని చెప్పారా. ఒక సందర్భంలోనే మరియమ్మ గారు ఆ మాట మొట్టమొదటి సూచక్రియ జరిగేటప్పుడు, అది కూడా వాళ్ళ బంధువుల పెళ్ళి కనుక మరి ఆవిడ దగ్గరుండి యేసు ప్రభువారి యొక్క పవరు శక్తి తెలిసిన ఆవిడ కనుక సడన్గా ద్రాక్షరసం అనేది ఏమైపోయింది, అయిపోతే తన కొడుకు ఏదైనా చేయగలుగుతాడు అన్న ఒక ఉద్దేశంతో, ఇప్పుడు ఇంట్లో మనం చూస్తూ ఉంటాం, మనం బాగా క్లోజ్ రిలేటివ్స్ దగ్గర ఏదైనా అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం, మన పిల్లలు పిలిచి ఒరే అక్కడ షార్టేజ్ వచ్చిందిరా, ఏదైనా కొంచెం హోటల్ నుంచి ఏదైనా అన్నం కానీ ఏదైనా తీసుకొచ్చి చేస్తే బాగుంది, లేకపోతే వాళ్ళకి ఏమొస్తుంది, అమర్యాద అవుతుంది అని చెప్పి మన దగ్గర వాళ్ళకి ఏం చేస్తాము, సాయం చేస్తాం లేదా. ఇప్పుడు చెల్లెళ్ళు లేకపోతే అక్కదో పెళ్ళి అవుతుంది అనుకోండి, సొంత అక్క చెల్లి ఎవరు పెళ్ళి అవుతుంది అనుకోండి, అమ్మ ఉంది ఆ పక్కన, అంటే ఎవరు అంటే కజిన్ బ్రదర్స్ అనుకోండి, దూరం అంటే ఎవరో చిన్నన్న పెదనాన్న కూతుళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఎవరిలాగా భావిస్తాం మనం, మన ఇంటిదే కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరో పట్టించుకున్న వాళ్ళు లేరు, మనమే అన్ని చూసుకుంటున్నాం అన్న టైంలో ఎవరికి చెప్తుంది వచ్చి, వాళ్ళ అమ్మగారు వచ్చారే ఇలాగైందిరా అలాగైందా చెప్తే వెంటనే ఏం చేస్తారు, ఏదో ఒకటి చేద్దామని చెప్పి అంటారు. నేనేం చేస్తానని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చూసుకోవాలిగా మనకేం చేస్తామని కూడా అంటారు. యేసుప్రభువారు కూడా నా సమయం ఇంకను రాలేదని చెప్పారు. అయితే శిష్యులైన వారు ఉన్నారు కదా అక్కడ, యేసుప్రభువారు వెనకాల ఉన్న కొంతమంది వచ్చారు కనుక వాళ్ళకన్నా తల్లి వెళ్ళి చెప్తుంది, ఆయన మీతో చెప్పినది చెయ్యండి. యేసుప్రభువారు ఏదైనా చెప్పొచ్చు, చెప్తే ఏం చేయండి, ఏదో ఒకటి చెయ్యండి రా అని అంటాం కదా. ఇప్పుడు ఏమంటాం, వచ్చి చెప్పిన తర్వాత అరే ఇవన్నీ మాటలు ఎందుకు, ఇప్పుడు షార్టేజ్ వస్తే ప్రాబ్లం వస్తుంది, వెళ్ళి ఏదో ఒకటి చెయ్యండి అంటాం లేదా. అలా చెప్పి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ. వెళ్ళిపోయిన దాని మాటను పట్టుకుని ఏం చేశారు, ఇప్పుడు ఆ యేసుప్రభు తల్లి చెప్పేస్తే చాలు, యేసుప్రభు చెప్పేసినట్టే. ఎవరు చెప్పేస్తే, అమ్మకు చెప్పితే కొడుకు చెప్పినట్టే. అమ్మ కొడుకు చెప్తుందట, అమ్మ వెళ్ళి ఏం చేస్తుంది, ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు, అమ్మ ఉంది అక్కడ ఉంటుందండి. అక్కడ తల్లి పిల్ల అని ఉంటుందా లెక్క, ఎక్కడున్నాయి బంధాలు భూమి మీద. నేను పరలోకంకి వెళ్ళిన తర్వాత నా భార్య, నా పిల్ల, నా తాలూకా తమ్ముడు, చెల్లి, అక్క అని చెప్పుకోవడానికి ఏమి కూడా బాంధవ్యాలు రక్త సంబంధం ఇక్కడ వరకే ఉంటాయి. అక్కడికి వెళ్ళిందంతా ఎవరు బిడ్డలో, మనం యేసు ప్రభువారి యొక్క బిడ్డలో, లేక తండ్రి యొక్క రాజ్యంలో మనం కూడా వారసులంగా ఉన్నాం. కనుక ఏం సంపాదించుకుని ఎక్కడ సంపాదించుకొని దేవుని రాజ్యంకి వెళ్ళాలి తప్ప, చాలామంది ఏమనుకుంటారంటే మా కుటుంబంలో మా అమ్మ బాగా ప్రార్థనా పుర్రాలు, మా నాన్న ప్రార్థనా పుర్రాలు కనుక వాళ్ళ ప్రార్థన బట్టి నేను వెళ్ళిపోతాను పరలోకం అనుకుంటారు చాలామంది. వాళ్ళ ప్రార్థన వాళ్ళనే తీసుకెళ్తుంది, కొడుకులను ఎందుకు తీసుకెళ్తుంది, కూతుళ్ళు ఎందుకు తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్తే ప్రతి ఓడు అలాగే వెళ్ళిపోతారు. స్వార్థ జీవులు ఏం చేస్తారు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి ఏం చేస్తారు, మా అమ్మ ప్రార్థన చేసి మా నాన్న ప్రార్థన చేసి పట్టుకొని వెళ్ళిపోతారా, పరలోకం వెళ్ళిపోతామండి. అసలు యేసుప్రభువారు ప్రార్థన చేస్తేనే పరలోకం రాదు మనకి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. స్వయంగా యేసుప్రభువారు మన కోసం ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా పరలోక రాజ్యం మనకు రాదు. ఎందుకు, మనం మారు మనసు పొంది మనంగా దేవుడి కోసం సిద్ధపడి ఆయనకు ఒక రాజ్యంగా ఆయనకు మారు మనసు పొంది మనం ఆ రాజ్య అన్వేషకులంగా, లేకపోతే ఆయన నీతిని వెదికే వాళ్ళంగా, లేకపోతే ఆయన రాజ్యాన్ని మనము వెళ్ళలేము. యేసయ్య వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, పాపం క్షమించాడు, నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటే పొరపాటు. ఏం చెప్పండి, అవునా కాదు? నేను అబద్ధం చెప్తున్నాను, నేను నిజం చెప్తున్నానమ్మా, నిజమే కదా. అది ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. వెళ్తే కదా, ఆయన వెనకాల వెళ్తేనే వస్తుంది. ఆయన వెనకాల అనుకుంటే నీ దారిలో నువ్వు వెళ్తానంటే ఎక్కడికి వెళ్తావు,
నరకానికి వెళ్ళిపోతావు, పరలోకంకి వెళ్తామా చెప్పండి? ఇప్పుడు అందరి తీరు అలాగే ఉంది. నేను యేసుప్రభువుని నమ్ముకున్నా, బాప్తీసం తీసుకున్నా, సంస్కారం తీసుకుంటున్నా, ఏం చేస్తున్నాను? పరలోకం వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతారా పరలోకం? ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ తన తండ్రి చిత్తం నెరవేర్చేవాడు మాత్రం ఏం చేస్తారండి? పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలా, దేవుడు ప్రతీది కూడా నోటీస్ చేస్తున్నారు, ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నారు, ప్రతీది కూడా పాయింట్అవుట్ చేస్తారు. ఇప్పుడు ఒక కుటుంబంలో అందరూ మారాలి, అందరూ కూడా మారాలి. అందులో ఎవరు మారకపోయినా ఎఫెక్ట్ పెద్దోడికి వస్తుంది. ఎవరికి వస్తుంది? తల్లిదండ్రులు బట్టి పిల్లలు మారాల. ఒక పిల్లలు మారారనుకోండి, తల్లిదండ్రులు మారాల. తల్లిదండ్రులు మార్పు చెందేటట్టుగా వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ తల్లిదండ్రులు మారకపోయినా, పిల్లలు మారకపోయినా, ఆ కుటుంబంలో పైకి దేవుని దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ అక్కడ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే మనం అందరం కూడా నేనును నా ఇంటి వారును యెహోవాను ఏం చేయాలా? సేవించాలా. ఇప్పుడు తప్పు చేసిందేమో ఏలి కుమారులు, శిక్ష ఎవరికి వేసాడు దేవుడు? ఏలి కుమారులకి వేసాడు, ఏలి గారికి వేసాడు. సరే, అది పాత నిబంధన అండి, అలా అయ్యిందంటే ఓకే అనుకుంటాం. కానీ కొత్త నిబంధనలో కూడా ఉందా లేదా సిస్టమ్? కొత్త నిబంధనలో కూడా యోధా ఇస్కరియోతు యోధా ఉన్నాడు. యేసుప్రభువు వారు స్వయాన దగ్గర శిష్యుడు. ఎంత శిష్యుడు అండి? ట్రెజరర్. చెప్పాలంటే డబ్బు సంచి పట్టుకున్నటువంటి పదవి కూడా మనం తీసుకున్నటువంటి క్లోజెస్ట్ యేసుప్రభువు వారినే ప్రశ్నించగలిగేటువంటి శిష్యుడు అన్నమాట. ఏమంటున్నాడు? ఒక ఆవిడ వచ్చి అచ్చ జటామాంసం పగలగొట్టేస్తే అయ్యయ్యయ్యో ఎంత డబ్బులు, అది అనవసరంగా ఏం చేసావు, నేలపోలు చేసావు కదా అని చెప్పి అంటే యేసుప్రభువు ఏమంటున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, నేను ఎప్పుడు ఉండను అంటే ఎవరు ప్రశ్నిస్తున్నాడు అతను వచ్చి? అంటే ఎంత బాధ్యత ఉందో డబ్బుల పట్ల, దేని పట్ల ఉందంట అంటే ఇప్పుడు అది ఎవరి అకౌంట్లోకి వెళ్ళిపోవాలా? అదే అచ్చ జటామాంసం ఎవరి అకౌంట్లోకి వెళ్ళిపోవాలి? అది యోధా ఇస్కరియోతుకి ఇచ్చేస్తే అమ్మేస్తాడు. దాన్ని అమ్మేసి ఏం చేస్తాడు? డబ్బులు ట్రెజర్లో ఉంటాయి కదా, సంచిలో పెట్టేసుకుందామని చూస్తున్నాడు. అమ్మి అన్నాడు. అందుకే ఏమన్నాడు? అమ్మ అంటే బీదలు పంచుతున్నాడు. నిజంగా బీదలు పంచే కాంక్ష ఉంది ఇతనికి. సరిపో అంటాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేస్తాడు? ఆ రొట్టెలకి డబ్బులు ఉన్నాయంటే ఏమన్నాడు? సరిపోవన్నాడు, అక్కడ ఉన్నాడు, సరిపోవు అన్నాడు. అలాంటి వాడు అన్నమాట. సో అంత క్లోజెస్ట్ వాడు ఏం చేశాడు? 30 వెండి నాణాలకి యేసుప్రభువు అని అమ్మేశాడు. అమ్మేసిన దాన్ని బట్టి పోయాడా లేదా? అప్పుడు అంటే యేసుప్రభువు శిష్యుడు కనుక పరలోకం తీసుకెళ్ళిపోతారంటే ఏముందా అక్కడ? యేసయ్య శిష్యుడు అయితే పరలోకం తీసుకెళ్ళిపోతారా? ఉరేసుకుని చచ్చిపోయాడు లేదా? భూమి మీద పోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం కూడా వెళ్ళలేదు. అలాంటి వాడి కోసం దేవుడు రాయించిన మాట ఏంటో తెలుసు? ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటే మంచిదన్నాడు. మరి ఎంత ఘోరంగా అయింది చెప్పండి. సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వెంత క్లోజ్గా దేవుడికి ఉన్నా, నువ్వెంత ప్రార్థనాపరుడు అయినా, నువ్వెంత దేవుడితో బాగా నడిచినా, నువ్వు నెక్కద్ద మూమెంట్లో తప్పిపోయావంటే నిన్ను రక్షించిన దేవుడి తరం కూడా కాదు అన్న సంగతి ఏం చేయాలా? ప్రతి క్రైస్తవుడు, ప్రతి భక్తుడు, ప్రతి గొప్పవాడు కూడా ఈ వాక్యాన్ని బట్టి ఏం చేయాలా? జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. చాలామంది మంచి దొంగలు ఉన్నారన్నమాట. ఏం చెప్పండి? చేయాల్సినవన్నీ చేసేసి చివరి టైంలో ఏమన్నాడు? యేసుని రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అంటే దొంగకి ఇచ్చిన విమోచన యోధా ఇస్కరియోతు ఎంత శిక్ష వేసుకున్నాడు పాపం, అతను మాత్రం మోక్షం అనేది దొరకలేదు. వాస్తవానికి అతను అలా చచ్చిపోకుండా వెళ్ళి పరలోకం యేసుప్రభువా నాకు పరదేశంలో ఏమవ్వ చోటు ఇవ్వు అని చెప్పి కాలు దగ్గరికి వెళ్ళి ఏడిస్తే అవదా? ఇచ్చునా లేదా? లేదంటే ఆ డబ్బులు మళ్ళీ అతను సద్వినియోగం పరిచుంటే అయ్యున్నా లేదా? అవి తీసుకెళ్ళిపోయి దేవాలయంలో పడేశాడు, తీసుకెళ్ళి. అది తీసుకోలేదు వాళ్ళు. నా యేసుని మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి ఏం చేశారు? రిటర్న్ ఇష్టాలు తీసుకోలేదు. తీసుకెళ్ళకపోతే ఏం చేసి దేవాలయంలో ఇసిరేసాడు దాన్ని. ఇసిరేసి వెళ్ళి ఏం చేసి చెట్టుకేసి ఉరేసుకున్నాడు, చర్చి ముందే అని చచ్చిపోయాడు. కనుక మారు మనస్సు అనేది ఎంత ప్రాముఖ్యమైంది అంటే, మనిషి
ముందైనా వెనకైనా సరే నిశ్శబ్ద మూమెంట్లో చైతన్యవంతులై మార్పు అనేది చెందాలి. లేకపోతే ఏమవుతుంది, జీవితం అనేది పరలోకంకి వెళ్ళడానికి అర్హత అనేది ఉండదు. కనుక మరి మోషే గారి విషయమే మనం చూద్దాం. దేవుడు అన్నాడు ఆ బండ దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడమని చెప్పారు. మరి ఆయనకి వినిపించిందో లేదో తెలియదు, కానీ కర్రతో ఏం చేశాడు? ఎంతసేపు కర్రతో కొట్టడాలు, కర్రతో పని చేయడాలు ఎక్కువైపోయినాయి. ఎక్కడికి వెళ్ళినా కర్ర సాపడం, ఎక్కడికి వెళ్ళినా నీళ్లు కొట్టడం, ఎక్కడికి వెళ్ళినా ఏం ధూళి కొట్టడం. ఇతనికి ఏంటి కర్రతో పని ఏంటంటే ధూళి కొట్టడం, నీళ్లు కొట్టడం. ఇంకేం చేసేవాడు? ఎన్నో పనులు చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత నాతో మాట్లాడమంటే ఏం చేశారు? డైరెక్ట్గా దేవుడి మీద అటాక్ చేశాడు. ఏమైపోయాడు అక్కడికక్కడ? మరి దేవుడు కూడా ఏం చేయాలండి? ముసలైపోయాడు, కళ్ళు కనిపించట్లే, చెవులు వినిపించట్లే, పాప మీద పొరపాటు అయింది, చంపకూడదు కదా, చచ్చిపోయే అవకాశం ఇవ్వకూడదు కదా. అక్కడ మరి అలాంటి వర్తించవు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నమాట. నువ్వు ఎంత గొప్పోడు అయినా, నువ్వు నాకు ఎంత సేవ చేసినా, అక్కడ నా దగ్గరికి వచ్చి తేడా చేసావు అంటే ఏమైపోద్ది? నీకు అక్కడ ముగింపు రోజు అనేది అయిపోయిందిరా బాబు అని అర్థం అనమాట. ఇవన్నీ ఎందుకు బైబిల్లో రాయించారంటే, దేవుడు ఎంత మంచోడో, చెడ్డోని నన్ను ఎంత మంచివారో అంత కరెక్ట్గా ఆయన ఏం చేస్తారు? ఆయన అన్న మాటని నిలబెట్టుకునేటువంటి దేవుడు. అందుకని అయినా సరే ఆయన మనకి మంచి మేలే చేసేవారు, కానీ కీడు చేసే దేవుడు మాత్రం కాదు. మరి దేవుడు ఆయన రూల్ ఫాలో అవుతాడు. ఆయన రూల్ మేకర్ ఆయనే, రూల్ ఫాలోవర్ ఆయనే. రూల్ని మితిమీరితే అవతలోడు తన రూల్లో ఉన్నోడైనా సరే ఏం చేస్తారు? పక్కకి నెట్టేసే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఆ లూసిఫర్ గారిని వేసేసి ఉంటే ఈ బాధ అనేది ఉండేది కదా. అందరినీ వేస్తాడు కానీ ఎవరిని వేయట్లేదు. ఆ పనికి మాలని మాత్రం ఏం చేస్తున్నారు? ఎగిరి గంతులు వేసేటట్టుగా మాత్రం వదిలేశాడు ఊరి మీద అనేసి అంటారు. వాస్తవం చెప్పాలంటే లూసిఫర్ గారు చేసే సేవ ఎవడు చేయలేడండి. ఆడు గొప్ప సేవ చేస్తున్నాడు. దేవుడికి మహిమ ఎలా వస్తుంది చెప్పండి? విలం లేకుండా హీరోకి మహిమ వస్తుందా? వాడు దేవుడికి మహిమ తెస్తున్నాడు. ఎవరు? ఆడు పక్కన విర్రవీగినా, అక్కడ ఈ గర్జించు సింహం వాళ్ళే తిరిగినా దేవుడు సంతోషపడుతున్నాడు. ఎవరిని బట్టి? లూసిఫర్ కుయుక్తులు అన్నీ ఫెయిల్ అవుతుంటే ఎవరికి సంతోషం అండి? అన్నీ తీసేస్తే, ఇప్పుడు ఆయనకి ఉన్న సర్వశక్తిమంతుడు కనుక ఆయన్ని ఎప్పుడో మట్టిలేని గోతులు వేసేస్తే ఏమయ్యేది? మనుషులు ఎవడో పాపం చేసేవాడు కాదు, మనుషులు ఎవరు కూడా తప్పుగా తిరిగేవారు కాదు, మనుషులు ఎవరు కూడా దేవుడికి వ్యతిరేకులుగా ఉండేవారు కాదు. ఆయన లోపల వేసేసినంత వరకు ఎలా ఉంటారు? మనుషులందరూ కూడా పరమ పవిత్రులుగా ఉంటారు. రోజు ప్రార్థనే, రోజు బైబిలే, రోజు భజనే, రోజు దేవుడే, రోజు అంతే అన్నపానం పుచ్చుకోకుండా కూడా ఏం చేస్తారు? ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఇంకా దేవుడే సర్వస్వం అనుకుని గడుపుతూ ఉంటారు. ఇప్పుడు సాతానుగాడు ఉంటున్నప్పుడు ఆయన్ని ఎవరు ఓడించాలంటే ఆయన కాదు ఓడించాల్సిందే. దేవుని ఉద్దేశం అంటే ఆఫ్టర్ ఆల్ మనిషి అనుకొని దిగొచ్చి మనిషిని పాడు చేసావు కనుక అదే ఆఫ్టర్ ఆల్ మనిషితో ఏం చేస్తా, నిన్ను కిందేసి తొక్కించేస్తా అని చెప్పి దేవుడు ఒక వాగ్దానం తీసుకున్నాడు అనమాట. ఏంటది? సాతాన్ అంట మన కాళ్ళ కిందేసి శీఘ్రముగా చితుక తొక్కించుదును అని శపథం పూనుకున్నాడు దేవుడు. అందుకని ఆయన ఏం చేశాడు? తొక్కితే మనమే తొక్కాలి కానీ ఆయన మాత్రం తొక్కడు. ఆడి సావు ఎవరి చేతిలో ఉందండి? దేవుడు మనకి చేతికి ఇచ్చాడు. ఆడిని బతికెత్తుంది కూడా మనమే. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆడిని వదిలేసాడా? మనం వదిలేస్తున్నామా? మనం వదిలేస్తున్నాం. తప్పు మనది. దేవుడిది మాత్రం మనమందరం తలచుకొని ఆడిని విసర్జిస్తే వాడిని దేవుడు తన కొన ఊపిరి చేత ఏం చేస్తారు? ఆగమన ప్రకాశం చేత వాడిని అంతమొందిస్తానని చెప్పి ఆయన రెస్లోనికి రాసినటువంటి పత్రికలో రాసి ఉంది. కానీ మనం ఆయన చెప్పిన పని మనం చేయట్లేదు కరెక్ట్గా. ఆయన నడవమన్నట్టు నడవట్లేదు, ఆయన ఉండమన్నట్టు ఉండట్లేదు. మనమేమో ఆడిని బతికించి మనం ఆడికి ఆయుష్ పోసి మనం ఆయుష్యనం అయిపోతుంది. మనకి ఏమవుతుందండి? మన ఆయుమేమో తగ్గుతుంది, ఆడ ఆయుమేమో ఏమవుతుంది? పెరుగుతుంది. మనం పాపాలు చేసి మనం ముందుకు పోతున్నాం. ఆడు మాత్రం ఎలా ఉంటున్నాడు? యుగ యుగాలు ఉన్నట్టుగా ఉంటున్నాడు అన్నమాట. ఎన్ని తరాలు అంటే ఇప్పుడు ఆదాము తరం మొదలుకొని ఇప్పుడు 21వ శతాబ్దం వరకు కూడా ఆడిని పెంచి పోషిస్తుంది, వాడిని బతికేస్తుంది ఎవడంటే మనిషి. కనుక ఇదే మనుషుడికి మనం సువార్త ప్రకటించుకోవడానికి మనకి వీలు లేదు.
మనం చెప్పలేము, మనకు భయము, మనం ఎవడు కొట్టేస్తాడో చంపేస్తాడో భయము, ఇవన్నీ కూడా. కానీ అక్కడ నరకాగ్ని గుండంలో పడి చచ్చిపోతామన్న సంగతి మాత్రం ఆ భయం ఎవడికి లేదండి. భయం అంతా ఎంతసేపు ఎక్కడ అంటే ఈ లోక భయం ఎక్కువ ఉంది. ఈ లోకంలో భయం ఏమో మన ఏం చేస్తుంది, ఇది శరీరానుసారమైన భయం మరణం అన్నమాట. దేవుని వాక్యం చెప్తుంది ఏంటండి, శరీరానుసారమైనటువంటి దుఃఖము మరణం. దుఃఖం కానీ, భయం కానీ, భీతి కానీ శరీరానుసారంగా ఉంటే అది నీకు మరణాన్ని తీసుకొచ్చుద్ది. అదే నీకు ఆత్మానుసారమైన దుఃఖం ఉందనుకున్న జీవము సమాధానమై ఉన్నది. గనుక ఆత్మానుసారమైన దుఃఖం ఉండాలి. ఏంటి అంటే నేను, నా ఇంటి వారు, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నా స్నేహితులు, నా బంధువులు, నా మిత్రులు అందరూ ఏమవ్వాలా, నేను నా దేవుడి దగ్గరికి తీసుకొని రావాలి, నా దేవుడికి నేను అర్పించాలి, నా దేవుడికి నేను సమర్పించాలా. ఎంతసేపు 3 పూటలు తిన్నామా, శుభ్రంగా పడుకున్నామా, లేచామా, మన పని మనం చూసుకున్నామా, తెల్లారి లెగిస్తే కుటుంబ ప్రార్థన, బైబిల్ చదవటము, రోజువారీ అలవాట్ల ప్రకారం ఏం చేస్తాం, సిస్టమేటిక్ అన్నమాట భక్తి. ఏం భక్తి అంటే ఇది సిస్టమేటిక్ భక్తి అన్నమాట. అంటే అవి చేసేస్తే అయిపోయిందా, పరలోకి వెళ్ళిపోతామా? ఏమండి, తెల్లారి లేచి మొక్కేసి దేవుడు ప్రార్థన చేసేసి పాపాలు ఒప్పేసుకుని అన్నీ చేసేసి నీ పని నువ్వు చేసుకుంటూ నీ బతుకు నువ్వు బతికేస్తూ ఇలా నువ్వు టయాన్ని ఏం చేస్తున్నావు, వృధా చేసేసుకుంటూ ఏం చేయకుండా దేవుని చిత్తం నెరవేర్చుకుంటూ ఉద్దేశం నెరవేర్చకుండా మనకి ఎందుకులని గాలికి వదిలేసి చివరికి చచ్చిపోయే కాలంలో వచ్చినప్పుడు, పోయే కాలం అంటారు కదా, మంచం మీద ఉన్నప్పుడు అప్పుడు అంటాం, ప్రభువా ఈ ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నావు. ఏ ముఖం పెట్టుకుని నిన్ను తీర్చుకోవాలి, ఎవరి దగ్గరికి? దేవుడు. ఏం చేసావు దేవుడి కోసం? ఏమైనా ఏ రోజైనా ఎవరికైనా వెళ్ళి చెప్పావా? ఎక్కడైనా ఒక దగ్గరికి వెళ్ళి పాట పాడావా? ఎవరికైనా ఒక సువార్త ప్రకటించావా? లేదు. ఎంతసేపు ఏంటి చెప్పండి, టైం దొరికితే ఎవరితో మాట్లాడతాం? మనకి ఇంటి తగాదాలు ఏం చెప్పండి, మంచి టైం పాస్ అన్నమాట. ఏది శ్వాసపోతే ఇంట్లో వాళ్ళతో ఏం చేస్తాం, అలా గొడవ ఈ గొడవ ఆడుకుంటూ ఏం చేస్తాం, టైం పాస్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఎవరితో గడపాలి? మీరు పోరాడినది మనుషులతో కాదు, అంధకార సంబంధమైన శక్తులతో పోరాడవలసిందంటే అసలు అంధకార సంబంధమైన శక్తులు నీ చుట్టూ ఉన్నా సరే నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రావద్దని లెక్కలో ఉన్నావు అనమాట. ఏంటి చెప్పండి, మనం మన జోలికి ఎప్పుడు వస్తాడాడు అంధకార సంబంధమైన శక్తులు? నువ్వు భక్తిగా నడుస్తావు చూసావా, సువార్త ప్రకటిస్తావు, అప్పుడు అవి వెనకాల పడతాయి నీకు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన శక్తితో ఉంటావో, ఇతరులైన వారి కోసం ప్రార్థన చేస్తావో, ఆ రోజు ఏం వెనకాల పడతాయి నీకు? సాతానుగాడి అనుసరులు ఇవన్నీ వెనకాల పడతాయి. అప్పుడు నువ్వేమవుతావు, కొన్ని రోజులకి విశ్వాసం ఏమవుతుంది, ఏంటి నేను ఎంత ప్రార్థన చేస్తాను, నాకు శ్రమలు వస్తున్నాయి, నాకు కష్టాలు వస్తున్నాయి, నాకు బాధలు వస్తున్నాయి, నాకు ఇబ్బందులు వస్తున్నాయి, ఏంటి నాకే ఇవన్నీ చుట్టుకుంటున్నాయి అని ఏం చేస్తూ ఉంటాం, మనం అడలిపోతూ ఉంటాం. వాస్తవం చెప్పాలంటే యేసుప్రభు చుట్టూ ఏమున్నాయి చెప్పండి, శత్రు సైన్యాలు ఉన్నాయా లేదా? ఆయన వెళ్ళి ప్రతి చోట సైతాన్లాగా ఆ శాస్త్రులు పరిశీలనలు మరి ఏం చేస్తాడు, ఎక్కడ దొరుకుతాడా ఏం చేయాలా, జనాలు రెచ్చగొట్టేసి రాళ్ళొట్టుకొని ఏం చేయాలా, చంపేయాలి. యేసుప్రభుని ఏం చేయాలా, చంపేయాలి. అతను నిజంగా దేవుడు పని చేస్తున్నాడు కనుకనే ఇంత మోకలు ఏమవుతున్నాయండి, అతను చంపేద్దామని ఎదురు చూసే ఉన్నాయి. మరి దేవుని భక్తులు నిజంగా పనిచేసిన వాళ్ళ చుట్టూ ఉంటాయా అంటారు, కొంచెం ఉన్నాయా లేదా? ఉంటాయి. ఏదో రూపాన్ని ఏం చేయాలి, ఈయన్ని వేసేయాలి, ఈయన తొక్కేయాలి, ఈయన చంపేయాలి, ఈయన్ని ఎందుకు పనికి రాకుండా సమాజం ఎదుట నిలబెట్టేయాలి అని ఎవరు చూస్తారు? దుష్టుడైనటువంటి సాతానుగాడు. మరి దేవుని పక్షాన పని చేసే, ఇప్పుడు నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఎదుట ఎప్పుడు న్యూ అనౌన్స్మెంట్ చేశాను అంటే ఏం పట్టుకుంటుంది నన్ను? సాతానుగాడు ఏం చేస్తున్నాడు, శరీరీతిగా అటాక్ చేస్తున్నాడో లేదా నా మీద? లాస్ట్ టైం ఏమన్నాను మీకు అందరికీ, 4 భాషల్లో మనం ఏం చేయాలా, ఆరాధన పెట్టాలి అన్నాను. ఒరి ఆరాధన చేసిన టైంలోనే ఏమొచ్చింది, జ్వరం పట్టుకుందండి అంతే. మరి ఎలాంటి జ్వరం అంటే తెలియదు కానీ చాలా పీడ జ్వరం అన్నమాట అది. ఆ పీడ జ్వరంతో రాత్రి నిద్ర పట్టదు, పడుకోలేము, వంటలేము, లేవలేము. అంటే విపరీతమైనటువంటి పరిస్థితులకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇప్పుడు వరకు కూడా ఏం చేసింది, నిర్వీర్యం చేసి మనిషిని నీరసపరిచినా కూడా దేవుడి పని ఆపానా?
దేవుని పని జరగాల్సింది ఎలాగైతే జరగాలో, నేను ఉన్నా, నా ఆప్షన్స్లో ఉన్నా, నా ప్రజెంట్లో ఉన్నా, జరగాల్సిన కార్యక్రమం దేవుడు ఏం చేశారు? నేను లేకపోతే ఆయన లేడా చెప్పండి? ఎవరున్నారు ఈ సంఘం పక్షాన? దేవుడే ఉండి పని చేశారు. గుడ్ ఫ్రైడే బాగా జరిగింది. పునరుత్థాన పండుగను దేవుడు బాగా జరిగించారా లేదా? అందరూ వచ్చారా లేదా? ఆగిపోయినాయి ఏ కార్యక్రమాలు? ఆగనివ్వడు దేవుడు. ఎందుకంటే ఆయన మన పక్షాన ఉండి మన కార్యక్రమాలు నడిపించేవాడు. కనుక ఏదైనా కొత్తదో అనుకుంటేసరికి ఎవడు చూస్తున్నాడు నా మాట, ఎవడంటాడు? సాతానుగాడు సైడ్ నుంచి ఏం చేస్తాడు? పక్కనే ఉన్నాడు పగవాడు, నీ చక్కకే చేరాడు శనిగాడు, మెలకుగా నుండండి ప్రియులారా, మీ మీద కీడుంది ప్రియులారా. దేవుడి పక్షాన నిలిచి దేవుడు పరిచర్య చేద్దాము అంటే కాళ్ళొట్టుకొని లాగేవాడు ఎవడంటే అపవాది అయినటువంటి సాతానుడు. యేసుప్రభువారు 3 దినాలు అంటే 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తే యేసయ్యని 3 ప్రదేశాలకు తీసుకెళ్ళి 3 విధాలుగా ఏం చేయాలనుకోండి, ఆయన్ని వంచన చెయ్యాలనుకొని చివరికి ఏది చేత కాకపోయేసరికి మూసుకొని పోయినాడు ఎవడంటే అపవాది సాతాను. అదే మళ్ళాటోడైతే ఏం చేస్తాడు చెప్పండి? మూసుకుని ఆడు చెప్పినట్టు మనం ఆడ వెనకాల వెళ్ళిపోతాం. ఎంత థ్రెటనింగ్ ఉందండి యేసుప్రభువు వారి మీద. అంత ఉన్నప్పుడు ఆయన నమ్మిన వారి మీద ఉంటుందా ఉండదా చెప్పండి? యేసయ్య ముందే చెప్పాడు, నా దగ్గర నన్ను నమ్ముకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళావు అనుకో, నీకు దండేసి దండం పెట్టరు. ఏం చేస్తారు? నిన్ను తంతారు, దూషిస్తారు, హింసిస్తారు, నీ పేరు చెడ్డదని చెప్తారు. నీవు అప్పుడు ఏం చేయాలి? సంతోషించి గంతులు వెయ్యాల. ఎవడన్నా వేస్తాడో చెప్పండి? ఇవే కదా యేసయ్య చెప్పిన మాటలు. ఇవి ఎవరికైతే జరుగుతున్నాయో వాడు నిజంగా యేసయ్య ఏర్పాటులో ఉన్నాడు. ఇవన్నీ లేకుండా సన్మానాలు జరుగుతున్నాయి చూసారా? కిరీటాలు, పూల కిరీటాలు పెట్టుకుంటున్నారు, దండలు వేసుకుంటున్నారు. నా సేవను ఇంత విస్తృతంగా దేవుడు దీవించాడు. ఇప్పుడు అతనితో పాటు ఎవరు వెళ్ళిపోతారు? ఎటు వెళ్ళిపోతారు? నరకానికి. ఆ సమాజం అంతటిని ఎక్కడ తీసుకుపోతున్నాడు ఆ వ్యక్తి? ఎక్కడ తీసుకెళ్తాడు? ఇతను వెళ్ళే దారిలో నాలుగు వస్తున్నారు కనుక ఏమవుతారు? అందరూ వెళితే అక్కడికి పోతారు. కనుక యేసయ్య వెళ్ళినటువంటి మార్గంలో మనము వెళ్ళాలి. యేసయ్య ఒక మాట అన్నారు, చాలా మనసుకి హత్తుకునే మాట అది. నక్కలకు బొరియనున్నాయి ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలమైనను లేదు అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే ఒక కొండ గుహల్లో ఉండడానికో ఆయన ఈ లోకానికి రాలేదండి. నిలువ నీడ లేకపోయినా దేవుని పరిచర్య చేసి దేవుని పని చేసి ఆ గొల్గొతా కొండ మీద ఆయన వేలాడ తీయబడ్డానికి, బలియాగంగా తను అర్పించబడ్డానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాదిరిగా తీసుకున్న వాళ్ళు ఈరోజు మేడలు ఎందుకు కడుతున్నారు, మిద్దెలు ఎందుకు కడుతున్నారు, ఏసీ రూమ్లు ఎందుకు పెట్టుకుంటున్నారు, బెంజ్ కార్లు, రేంజ్ రోవర్లు తీసుకొని ఏం చేస్తున్నారు? అట్టాసాలు ఏంటి, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు ఏంటి, వాళ్ళకున్న గంభీరత ఏంటి, వాళ్ళకున్న గర్వం ఏంటి, వాళ్ళకున్న అహంకారం ఏంటి, ఎవడికి లొంగరు. అందరూ ఏం చేయాలా? వీళ్ళ చుట్టూ అయ్యగారు 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 అని ఏం చేయాలా? చుట్టూ తిరగాల. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఆ రోజు ప్రభు ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళారు? జన సమూహములను విడిచిపెట్టి ఏడో మూల కూర్చొని ఏడుతున్నటువంటి కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి, నీకేం కావాలంటే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటే వేసే 2 చేతులు చాచి ఆ కుష్ఠరోగిని ముట్టుకొని, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిరవు కమ్మని. ఈరోజు వెళ్తాడా పాస్టర్ గారు? స్టేజ్ మీద ఉన్న పాస్టర్ వేలాది సంఖ్యలో ఉన్నటువంటి జనాల మధ్యలో ఎక్కడో మూల కూర్చొని వణికిపోతున్నటువంటి కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి మొడతాడా? ఛాలెంజ్. యేసుప్రభువు వారు చేసిన సేవ నిజంగా చేసిన సేవకుడు ఉంటేనే ఆ సేవకుడు ఎవరికి మాదిరి? ప్రభువుకు మాదిరి. అలాంటి వాళ్ళు దగ్గరికి వస్తే వాళ్ళు అసలు మొట్టరండి. మళ్ళీ ఏం చెప్తారు బయటికి? మన దగ్గరికి వచ్చేది మొత్తం స్వస్థతే. ఏం స్వస్థత? డబ్బాగాలను పెట్టుకొని ఏం చేస్తారు? దండోర వేసేవాళ్ళు అన్నమాట వీళ్ళందరూ కూడా. అందుకని వీళ్ళందరూ ఏమన్నారు దేవదాసు గారు అంటే, బూటకపు బోధలు. పూటకు ఒక మాట, పూటకు ఒక యాసం వేసుకొని ఏం చేస్తారు? లోకంలో చలామణి అవుతున్న వారందరికీ ఎవరి దృష్టిలో ఉన్నారు? దేవుడి దృష్టిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు. టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఏం చేస్తారు? వాని క్రియ చొప్పున జీతం ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉంది. ఈరోజు ప్రత్యక్ష గుడారంలో చిన్న
గుండి అరగుండి తెగిపోయినా అక్కడ పీకలు తెగిపోతాయి. ఎవరికి? మోషే గారికి, చేతిరోడికి కూడాను. దేవుడు 50 గుండీలు అంటే నేను 60 గుండీలు పెడతానంటే కుదరదు. అక్కడ నువ్వు 50 అంటే 50 గుండీలు పెట్టు. గుండి సైజు తగ్గినా సైజు పెరిగినా సరే వీళ్ళు గుండు సైజు మాత్రం తేడా అయిపోద్ది. కనుక ప్రతి చోట ఏం వాడాలో అదే వాడాలి. సముద్ర వత్సల తోళ్ళు అంటే అదే సముద్ర వత్స, అది లేదయ్యా ఇంకోటి తీసుకొస్తానంటే మాత్రం కుదరదు. ఎర్ర పొట్టేలు అంటే ఎర్ర పొట్టేలు, తెల్ల పొట్టేలు తీసుకొచ్చి పెట్టామనుకో ఏమంటారు? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి? నీకు ఎలా చూపించానో దేవుడు అంటున్నాడు మాటి మాటికి. నీవు కొండ మీద ఎలా చూసావో అదే రూపంలో రావాలి. మళ్ళీ మోషే గారు ఎంత జాగ్రత్తగా చేయించాడో, ఎంత జాగ్రత్తగా నడిపించాడో అక్కడ చూడాలి. మనం ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు? ఆయన దేవునితో, దేవుని దగ్గర. అంత ఎందుకండి, ఇప్పుడు టైలర్స్ ఉంటారు, బట్టలు కుట్టేవాళ్ళు ఉంటారు కదా. ఎవరైనా వచ్చి బట్టలు కుట్టేటప్పుడు కొంచెం కాస్ట్లీది కుట్టమన్నప్పుడు ఏమైనా ఒకటి తేడా ఎక్కడో చేసి కొత్త డిజైన్ అని పెట్టింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఒప్పుకుంటారా? తీసుకో, మళ్ళీ ఎలా ఉందో నేను ఏ డిజైన్ చెప్పానో అంతే కొలతలో కరెక్ట్గా ఏం చెయ్యు, అడ్జస్ట్ చేసి ఇస్తే ఇవ్వు, లేకపోతే ఉంచేసుకోమని చెప్తారు. అంటున్నారా లేదండి? చూసారా? మనుషులు మనమే ఒప్పుకోము, కొలతలకు తేడా అయినా సరే. ఏమంతే దేవుడు ఒప్పుకుంటాడా చెప్పండి? ప్రత్యక్షపు గుడారాన్ని అంత చక్కగా, అంత నీట్గా, నిజంగా మోషే గారు ఆధునీకరణమైనటువంటి మనస్తత్వం దేవుడు ఆయనకి ఇచ్చి, వాళ్ళకి ఉన్నటువంటి అహోలియాబు, బెసలీలు అనే వారికి ఇన్స్ట్రక్షన్స్తో యవనస్తులు రాండ్రు యవనస్తులైన వాళ్ళు ఏం చేశారు? ప్రభువు కొరకు పని చేశారు. ఈరోజు అలాగ పని చేయమంటే ఎవడని చేస్తారా? రండి దేవుని సువార్త ప్రకటిద్దాం అని అంటే ముసలోళ్ళు వస్తారు, కానీ యవనస్తులు ఏమంటారు? కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళి ఏం చదివింది ఏమో ఉండదు, అక్కడ పుస్తకం పట్టుకొని తిరగడం తప్పించి. ఎవరు పని చేయరండి? దేవుడు పని చేయరు. కనుక దేవునికి యవన బలం అవసరం. అందుకని నీ యవన కాలమందు దేవుని కాడి మొయ్యట నరునికి మేలు. మేలు మేలుని ఈరోజు వదిలేసి ఏం పట్టుకుంటున్నాం మనం? బతుకు భారాన్ని భుజం మీద వేసుకొని కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, ఆ కాడి కింద నలిగిపోతున్నాం. చివరికి ఏమవుతుంది చెప్పండి? అనేకమైన సమస్యలతో మునిగిపోతూ లేవలేనటువంటి పరిస్థితులు మనము జీవిస్తూ ఉన్నాం. అదే దేవుళ్ళకి పనిచేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఈరోజు 2 యవనస్తులు వస్తే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి చెప్పాను, నేను నా ఎజెండా ఇద్దురా బాబు, మీరు ఏం చేస్తారో తెలీదు. ఊర్లో ఉన్నటువంటి క్రైస్తవ పిల్లలు ఎవరైతే ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరి మీద తిరుగుతున్నారో వాళ్ళు దేవుని పరిచర్య ఎవరికైనా ఇష్టం ఉంటే అలాంటి వాళ్ళు నా దగ్గరికి తీసుకొని రండి. నేను వాళ్ళకి దేవుని దైవికంగా మార్చి వాళ్ళని ఒక మార్గంలో దేవుని సువార్త కోసం ఏం చేద్దాం? అందరూ ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి పని చేద్దాం. దీనికి ₹1 మీరు పెట్టుకోక్కర్లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నేనే తీసుకెళ్తాను మిమ్మల్ని. మీరు నాతో పాటు సహకరించి ఏం చేయాలా? దేవుడి పనిలో ముందుకు సాగుతాం. అనేకులైన వారి సువార్త అనేది మనం ఈ చివరి దినాల్లో ప్రకటించాలి. ఇదే కదా దేవుడు మనకి ఇచ్చిన అవసరం. ఇప్పుడు నేను చావు బతుకులోంచి దేవుడు ఏం చేశాడు? నన్ను బ్రతికించాడు. బ్రతికించింది ఆయన పని చేయడాక, లేకపోతే నా పని నేను చేసుకోడాక? ఆయన పని చేయడానికి. కనుక ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి కూడా తెలియదు. ఉన్నంతకాలంలో ఏం చేయాలా? ఆయన పని చేసి ఆయన యందు నిద్రించడమో, లేకపోతే ఆయన పిలుపు అందుకొని పరలోకం ఏగడం అనేది ఏం చేయాలా? చెయ్యాలా. ఇంతకాలం అయిపోయింది, ఏం చేసింది ఏమీ కూడా లేదు. నా పూర్వం ఉన్నటువంటి నా తల్లిదండ్రులు ఏం చేశారు? అన్ని ఊర్లు, అన్ని గ్రామాలు వాళ్ళు చేయాల్సిందంతా తిరిగి 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 కాలు అరిగిపోయినట్టుగా వాళ్ళు శ్రమలు పొంది, అనారోగ్య సమస్యలు పొంది, ఆర్థిక సమస్యలు పొంది, అన్నిటినీ పొందుకొని వాళ్ళు దేవుని కొరకు ఎదురు చూసి ఏం చేశారు? ప్రభువునందు నిద్రించి ప్రభువుల పరమునకు వాళ్ళు వెళ్ళిపోయారు. కనుక వారు విడిచినటువంటి కార్యక్రమాన్ని ఏం చేయాలా? కొనసాగించాలి అంటే ఏం చేయాలా? మీరందరూ కూడా సహకరిస్తేనే ప్రార్థన. మీరు ఏం చేయక్కర్లా, ఏం చేయాలి? ప్రార్థన పాస్టర్ గారి కోసం బలంగా ప్రార్థన చేయండి. పాస్టర్ గారి కోసం బలంగా ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ప్రోత్సాహం ఏం చేస్తుంది? వెన్ను తట్టి ముందుకు నాకు నడిపిస్తుంది. మోషే గారు ఇలా చేతులు ఎత్తాడు. యుద్ధం ఎవరు చేశారు? జనాలు చేశారు. మోషే గారు చేతులు ఎత్తాడు ఎవరి కోసం? దేవుడి కోసం, సాయం కోసం ఎత్తితే వాళ్ళకి శక్తి ఎవరు ఇచ్చారు?
అలాగే మీరు ప్రార్థన చేస్తే శక్తి ఎవరిస్తారు? నాకు ధనం ఎవరిస్తారు? అన్ని సహాయాలు ఇచ్చేది ఎవరు? దేవుడు. గనుక ప్రార్థన చేయండి, నమ్మకంగా ఏం చేయండి, మీ ప్రార్థన చేయండి. చెప్పాలంటే సంఘమంతా ఏకమై ప్రార్థన చేస్తే దేవుడు సహకరిస్తాడు, నడిపిస్తాడు. చెప్పాలంటే నాన్నగారు ఉన్న టైంలో ప్రతిరోజు కూడా ఏముండేది, ప్రార్థన సన్నిధి అనేది జరుగుతూ ఉండేది. మరి ఒంటరి పోరాటం అయిపోయింది, ఇక్కడ సన్నిధి అనేది జరగట్లేదు. మరి మా పాస్టరమ్మ గారికి ఇంటి పనులు నా పనులే సరిపోతాయి, మరి ఎక్కడ రాలిపోతున్నారు? సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలంటే ఆవిడకి సమయం కుదరట్లేదు. కనుక మరి కొంతమంది అయినా సరే వీలు చేసుకొని ఏం చేయాలి, దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఒక్క ఆవిడ వచ్చి ప్రార్థన చేసుకోవాలంటే కష్టమే. ఎలాగైనా చెప్పాలంటే ఒక్కరు వచ్చి చేయాలంటే కష్టం. ఎందుకంటే ఒక్కరికి ఇంకోటి తోడైతే ఏమవుద్ది, ఇద్దరు మనుషులు వచ్చి ప్రార్థన చేస్తే ధైర్యంగా ఉంటుంది. కనుక దేవుడు అలాగా కొంతమంది అయిన స్త్రీలైన వారిని ఏం చేయాలా, సన్నిధి పరులుగా ఏర్పాటు చేసి సన్నిధి చేస్తే పాస్టర్ గారికి ఒక వెన్నుదండ అండి. సన్నిధే కార్యక్రమాలని జరిగిస్తుంది, సంఘానికి అభివృద్ధి, దేవుడు క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు సంఘానికి. మరి ఆ రోజు ఆత్మానమ్మ గారి సన్నిధి మరి ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా ఆత్మీయంగా వెలిగించింది. ఆ తల్లి వెళ్ళిపోయింది, దాని తర్వాత మా తల్లిగారు వచ్చారు, సన్నిధి అయ్యింది. ఒక 5 స్త్రీలు 4 స్త్రీలు వచ్చారు, దైవకృప గారు వచ్చారు, అలాగే మన శాంతిరాజు గారి యొక్క కుమార్తె గారు గ్రేస్ మేరీ గారు వచ్చారు, స్తుతిరాణి గారు వచ్చారు, మా అక్కగారు, వీళ్ళందరూ కూడా ఏం చేశారు, మా అమ్మగారు అందరూ కలిసి సన్నిధి చేశారు. ఆ సన్నిధి జరిగినంత వరకు ఏముంది, ఏం జరిగినాయి, కార్యక్రమాలు జరిగాయి, సువార్త జరిగింది. ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు మనము వెళ్ళి సువార్త అనేది ప్రకటించాం. అయితే ఆ దినాలు మారాయి, మనుషులు మారారు, రోజులు కూడా మార్పు చెందుకుంటూ వచ్చాయి. కానీ ఈ రోజుల్లో మరీ అదే ప్రార్థన ఏమవ్వాలా, రిపీట్ అయితే ఇంకా అద్భుతంగా దేవుడు ఏం చేస్తాడు, కార్యక్రమాలు జరిగిస్తాడు. కనుక ప్రార్థన చేయండి, పని పూనుకోండి, ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు. కనుక ఎలా అయితే ప్రత్యక్ష గుడారం కోసం మోషే గారు ఒక్కరే చేయలేదు, సమాసంగా కూడి ఆయన దేవుడు సెలవు అందుకొని ఆత్మపూర్ణులై చేసినటువంటి పని బట్టి ప్రత్యక్ష గుడారంలో ఉండాల్సిన సామాన్లు అన్నీ కూడా తయారు చేయబడ్డాయి. దేవుడు అటువంటి దీవెన ఆశీర్వాదం మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.